రెడ్ల మీద విమర్శలు చేస్తున్నారని ఎందుకు భావిస్తున్నారు? అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు రాజకీయంగా ఎదగాలని ప్రతి ఒక్కరికి వ్యక్తికి ఉంటుంది. ఏ సామాజిక వర్గం వల్ల అయినా ఉంటుంది, ఏ కులం వల్ల ఉంటుంది. తర్వాత అధికారం అగ్రమ స్థాయికి అధికారంలో కూర్చోవాలని కూడా ఉండడం వల్ల తప్పులేదు. మంత్రి కోరుకోవచ్చు, ముఖ్యమంత్రి కోరుకోవచ్చు, అవసరం అనుకుంటే ప్రధానమంత్రులు కూడా కావాలని కోరుకోవచ్చు. కానీ ఒకవేళ నీ పదవుల కొరకే, నీ పదవి కాంక్షతోటే నువ్వు ఒక జాతిని మొత్తం కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి పద్ధతి కరెక్ట్ కాదంటున్నాను నేను. నీకు ముఖ్యమంత్రి కావాలనుకుంటే ముఖ్యమంత్రి కొరకు కొట్లాడు. ఎవరు వద్దంటారు? మేము వద్దామంటావా? ముఖ్యమంత్రి సీటును ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్లా గెలవాలనుకుంటావు, ఎట్లా దక్కించుకోవాలనుకుంటావో దక్కించుకో. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి సీటు కొరకు నిజంగా నీకే కావాలన్నటువంటి కన్ను వేసినావు అనుకో, నీకు వద్దనే అధికారం మాకు లేదు. కానీ ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఒక రెడ్డి ఉన్నాడని, కాబట్టి రెడ్లంతా ద్రోహులని, ఆ రెడ్ల వల్లనే నాకు ముఖ్యమంత్రి స్థానంలో నేను కూర్చోలేకపోతున్నటువంటి ఏదైతే నీ ఆలోచన ఉందో, ఎవరి ఆలోచన అయితే ఇప్పుడు నేను అంటే వ్యక్తుల పేరు ప్రస్తావన తీసుకోదలుచుకోలేదు. ఏ వ్యక్తి గురించి కూడా నేను అంటే నాకు అంటే వ్యక్తిగతంగా మాట్లాడడం ఇష్టం ఉండదు. అయినప్పటికీ కూడా తప్పట్లేదు. ఇప్పుడు ఇటీవల కాలంలో చూస్తున్నారు మీరు, చట్టసభలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న గారు చూస్తున్నారు. పైన ఒక ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యుడు, అంటే చట్టాలు తయారు చేసేటువంటి వ్యక్తి, శాసనాలు రూపొందించేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈ రోజు మాట్లాడుతున్నాడు, ఈ యొక్క రెడ్ల యొక్క ఓట్లు మాకు అవసరం లేదంటుండు, ఈ రెడ్లు దోపిడిదారులు అంటుండు, రెడ్లే అంటుండు, మొత్తం జాతిని అంటుండు.